కేంద్రంలోనేమో రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. రాజ్యాంగాన్ని మేమే అమలు చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తాడు. ఇక్కడ రాష్ట్రంలోనేమో ఈ పరిస్థితి ఉంది. ఎట్లా చూస్తారు? రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగ రచన కోసమే ఉన్నట్లు రాహుల్ గాంధీ చెప్తున్నాడు. ఆయన పార్టీలో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగం అమలుని చేయకుండా శాంతి భద్రతలు ఘోరంగా విఫలమవుతుంటే చోద్యం చూస్తున్నాడు. ఈ ఘటన జరిగి 18వ తారీఖున ఈ ఘటన జరిగింది. ఇప్పటికీ మరి వారం రోజులు అవుతున్నా హోమ్ మినిస్టర్గా ఉన్న ముఖ్యమంత్రి స్పందించకపోవడము, దాని మీద వేగవంతంగా చర్యలు తీసుకోకపోవడము, ఈ సంఘటనని ఈ రకంగా జరుగుతున్న ఈ పరిణామాలని నివారించలేకపోవడం అనేది ప్రభుత్వం విఫలమైన సందర్భం కనపడుతుంది. ఈ విఫలాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. హోమ్ మినిస్టర్ అనే శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. మరి ముఖ్యమంత్రి విఫలమైనట్లు లెక్క దీనికి ఈ సంఘటనతో. అంటే సమాజంలో జరుగుతుంటాయి అక్కడక్కడ, కానీ వాటిని వేగవంతంగా నివారించడంలో లేకుంటే శాంతి చేయడంలో సఫలం కావాలి. ఆ సఫలంలో ముఖ్యమంత్రి జిల్లాలో జరిగిన ఈ సంఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తున్నది, ఒకవైపు దేశాన్ని కూడా కుదిపేస్తున్న ఈ సంఘటన మీద వెంటనే బాధితులకి న్యాయం చేయాలంటే 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నాం. ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నాము. ఎవరైతే నిందితులు ఉన్నారో ఈ నిందితుల మీద వెంటనే అందరినీ అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అది చూసుకోవచ్చు, ఒక్కసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. ఒకసారి చాలా మంది కూడా ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడేనా ఇది? ఏం జరిగిందంటారు? ఆ రోజు ఏం జరిగింది అసలు? కట్టుమల్ల టెంపుల్ దగ్గర పోయినరు. వాళ్ళు పోతే వాళ్ళు గుడి లోపలికి పోతుంటే గుడి లోపల 100 రూపాయలు ఇచ్చి లోపలికి రావాలని చెప్పిండ్రు. చెప్తే మేము 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, అందరు ఇస్తే మేము ఇస్తాం, ఎవరు ఇవ్వలే మేము ఇవ్వలే, మేము దర్శనం చేసుకొని పోతామని వాళ్ళు అన్నారు. లేదు 100 రూపాయలు ఇస్తేనే మీకు ఛాయిస్, లేకపోతే లేదు అని చెప్పి బయటికి దొబ్బేసారు. మరి 8 మంది రెడ్లు అందరూ ఎటుపోయినారు అంటారు? మరి వాళ్ళంతా పారిపోయినారు. చెప్పండి, మీరు చెప్పండి, ఎంతమంది రెడ్లు ఉన్నారు, అసలు ఏం జరిగింది చెప్పండి. విషయం గురించి ఆ రోజు దర్శనానికి వెళ్ళారు వాళ్ళు, ఫ్యామిలీ అనేది తెలిసే తక్కువ కులం అని రెడ్డి వాళ్ళు ఏం చేశారంటే దొబ్బేశారు. టికెట్ తీసుకొని 100 రూపాయల చంద దొబ్బేశారు. వద్దనగానే భార్యని, భర్తని, చిన్నపిల్లని కాలుతో తన్ని చంపేయడం జరిగింది. దీని గురించి ఉన్న ఎమ్మెల్యే రాజశేఖర్ గారి దృష్టి కూడా పోయింది. వాళ్ళు ఎలాంటి పరిష్కారం చేయలేదు, స్పందించలేదు. ఆ 8 మంది రెడ్డిలు కావడం జరిగింది. ఉన్న ఎమ్మెల్యే కూడా రెడ్డి కావడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా రెడ్డి కావడం వల్ల దీన్ని వాళ్ళు పరిష్కరించలేకపోతున్నారు. ఇది స్టేట్ లెవెల్లో పోయింది కాబట్టి బాధితులకు న్యాయం చేయాలని 5 రోజుల నుంచి మేము ఇక్కడనే ఉన్నాము. ఆ బాధితులని ఏదో చేసి చిన్న పసికందు చనిపోవడం జరిగింది. దానివల్ల ఉన్న ఆ ఊర్లో ఉడక రెడ్డి లేదా మొత్తం తాగుతుంది. తక్కువ కులం అనేది ఉడక దాని ఉడక మాట్లాడదాం. ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. చెప్పండి, ఇంకా కుల వివక్ష 2026లో కూడా కుల వివక్ష ఉందంటారా? ప్రజాస్వామ్య భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత పాలకులు ఏమంటారంటే దళితులకు న్యాయం చేస్తున్నామని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే 77 స్వతంత్ర భారతదేశంలో నేటికి భారతదేశంలో కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ, నాగర్ కర్నూలులోని కుమ్మెర గ్రామంలో కానీ గుడికి వెళ్తే కొంతమంది వ్యక్తులు గుడికి వెళ్తేనేమో 100 రూపాయల టికెట్ కావాలా, కొంతమంది గుడికి వెళ్తే ఫ్రీగా తోలియాల. ఈ విషయం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన చైతన్యమైనటువంటి నా ఎస్సీ ఎస్టీ బహుజన సోదరులు ఏంటంటే కొంతమందికేమో టికెట్లు ఇస్తారు, కొంతమందికేమో టికెట్లు తీసుకుంటారు. ఇదేం పద్ధతి అని నిలదీశారు. దాన్ని ఓర్చుకోలేని అగ్రవర్ణాల వాళ్ళు చాగలి గణేష్ అనే వ్యక్తిని కొట్టడం ఇది దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఎవరైనా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే మా నాయకుడు కల్వకుంట్ల వర్కింగ్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల
తారక రామారావు గారు వస్తున్నారు. ఖచ్చితంగా ఏంటంటే ఇది పాలకుల యొక్క అసమర్థత. ఈ పాలకుల యొక్క అసమర్థత ఏంటంటే పైన గుర్రం ఎట్లుంటే బండి ఎట్లుంటే గుర్రం ఎట్లు సామెత ఉంది. అయితే ఆడ పైన అధికారులు ఎట్లా ఉంటారో పాలకులు ఎట్లుంటారో కింద అట్లే ఉంటది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బాధితుల పక్షాన నిలబడతాం. చివరి వరకు ఆ 8 మంది నిందితులు వాళ్ళని రిమాండ్ చేసే వరకు, వాళ్ళ పైన మర్డర్ కేసు పెట్టే వరకు, వాళ్ళ పైన అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళను చట్టరీత్యా శిక్షించి వెంటనే అరెస్ట్ చేసే వరకు ఇక్కడ నుంచి కదలమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఇక్కడేమో ఎఫ్ఐఆర్ నమోదైంది, ఎఫ్ఐఆర్ లో అసలు ఎటువంటి ఇది లేదు, పోస్ట్ మార్టం లో ఎటువంటి ఇది లేదంటూ కూడా మాట్లాడుతా ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఈ రోజు ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకొని సిగ్గుపడే రోజు. ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర గ్రామంలో ఒక శివాలయము గుళ్ళోకి ప్రవేశానికి కూడా ఈ రోజు పర్మిషన్ తీసుకొని వెళ్లే పరిస్థితి ఏర్పడ్డదంటే భారతదేశంలో ఈ అణగారిన కులాలన్నిటినీ ఈ రోజు ఏ విధంగా చూస్తున్నారు. బతుకు దగ్గర చిన్న చూపే, వాళ్ళ భవిష్యత్తు కూడా ఈ రోజు గమ్యం లేని జీవితాలను ఈరోజు ఈ పెద్దనం చేసే ఈ సమాజంలో కులాలకు మతాలకు సంబంధం లేకుండా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మన ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ సమాజం మొత్తము ఏకమై రాష్ట్రాన్ని సాధించుకుంటే ఈ రాష్ట్రంలో ఈరోజు సబ్బండ జాతులు కలిసిమెలిసి కులాలకు మతాలకు అతీతంగా బతకాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని సాధిస్తే, అలాంటి రాష్ట్రంలో ఈరోజు ఇదే కాంగ్రెస్ దొంగల రాజ్యం, ఇదే పెత్తన రాజ్యం, ఈ రాజ్యంలో ఈరోజు ఈ కింది కులాలకు ఈ ఎంబీసీలకు స్థానం లేకుండా ఈరోజు వాళ్ళకి భవిష్యత్తు లేకుండా వాళ్ళకి ఈరోజు ఈ విధంగా వాళ్ళని ఈ విధంగా ఇప్పుడు ఇక్కడేమో స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. కేంద్రంలో రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. నేనే రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పేసి కేంద్రంలో రాహుల్ గాంధీ చేస్తా ఉన్నాడు. ఇక్కడ చూస్తేనే ఈ పరిస్థితి ఉంది. వీళ్ళేమో మొన్నటిదాకా ప్రజాపాలన అన్నారు. ఎట్లా చూస్తారు? ఈ రోజు ప్రజాపాలన అంటారా? ఇది ప్రజాపాలన కాదు, ఇది వాన దోపిడి పాలన. ఇది కేవలము సంపాదించుకొని ఈ జాతులన్నిటినీ ఈ విధంగా అణగదొక్కడానికి, ఈ జాతులలో ఉన్న ఐక్యతను విడదీసి వీళ్ళు దోసుకోవడానికి, సైడ్ పంపించడానికే ఇలాంటి నాయకులని ప్రోత్సహిస్తూ వాళ్ళని మద్దతిస్తూ